ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ప్రతిదానికి అమ్మ 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 అంటావని, ప్రతిదీ అమ్మే అని, ఏదైనా అమ్మనే అడగాలని ఈ కంప్లైంట్ ఒకటి ఉంది నీ మీద. దాని సంగతి ఏంటి? అదేనా క్లారిఫై చేద్దాం అనుకుంది నువ్వు? అది ఈ వేరేది ఇంకోటి ఉందా? తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత చెప్తావా అసలు రూమర్ ఏంటి? ఐ డోంట్ థింక్ సో. ఇది అబద్ధం. it comes from attachment, sir. అంటే I think నేను ఇప్పటికీ I don't feel like I'm old enough to handle things by myself completely. నేను చాలా మొహమాటం లేకుండా నేను మా అమ్మ మీద చాలా ఆధారపడి ఉంటాను, లైక్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో అక్కడ నాకు ఆ ఇండివిజువాలిటీ అనేది లేదు. అమ్మ లేకపోతే నేను సార్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. సో అలా ఉండడం ఇప్పటికీ నాకు ఆల్మోస్ట్ 6 months బ్యాక్ కూడా ఒక్కదాన్ని పడుకోవడానికి నాకు ఇలా మేలుకు వచ్చేస్తుంది రాత్రిపూట. ఐ గెట్ లైక్ షివర్. సో ఐ నీడ్ అండ్ అమ్మ ఏంటి సడన్ గా అలా జోగొట్టి ఇప్పటికి. సో అందుకే నేను ఎక్కడ ఏ అవుట్డోర్ అన్నా ఎక్కడైనా అమ్మ అయితే షీఈస్ ఆల్వేస్ విత్ మీ. ఒక్క నిమిషం, somebody is this. మా అదేంటది అడ్వాన్చర్ తప్ప. హైలైట్ ఏంటది అంటే నేను అమ్మ చూసుకొని అంటే 5 నిమిషాల క్రితం కూడా మేము ఇంట్లో మేమే ఉన్నాం కదా. ఏం మాట్లాడేసుకుంటున్నారు మీరు? నాకు తెలియాలి ఇప్పుడు. ఇంట్లోంచి నాకు వీడియో కాల్ చేసిందండి. ఇప్పుడే ఇది వేసుకున్నాను, ఇది ఓకేనా, ఇదేనా అని. మీరేం చెప్పారు అప్పుడు? బాగుంది వేసుకో అని చెప్పాను. నేనేం చెప్పలా అసలు. నేను చెవులీలు ఇవి బాగానే ఉన్నామా వేరే వేసుకోనా అంటే మెడకి ఏం వేసుకోలేదండి ఫస్ట్. అంటే మరి బోసుకుంది వేసుకో. ఇక్కడ జరిగేది మొత్తం అక్కడ వెళ్ళిపోతున్నాయి అనమాట ఫోన్లు. అదే నేను ఎప్పుడు కూడా ఫోన్ చూస్తున్నాను. ఏంటి సర్దుతున్నావా మీ అమ్మ నగలు ఇప్పుడు? అంటే నాకు కెమెరా ముందు ఎలా ఉండాలో తెలియదు కదానండి, తను కొంచెం హెల్ప్ చేస్తా ఉంటుంది. అందరికీ నమస్కారం. సభకి నమస్కారం అన్నాను కదమ్మా. ఓకే, సభకి నమస్కారం. రోజుకి తల్లులు కూతుర్లు అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరికి మదరు ఏంటి? నేను అయిపోయానండి మదరు. ఒకప్పుడు నేను చెప్పేదానండి, కానీ ఇప్పుడు తను నాకు చెప్తుంది అనమాట. అది 20 దాటేసింది కదండి, ఇక రెక్కలు వచ్చేసినాయి కదా, ఎగిరిపోతా ఉంటారు. ఐఎమ్ 21 అనేది ఇప్పుడు 23 అంటుంది. అమ్మ అలా వయస్సుని ఏం పర్లేదు, నాకు 63. వెల్కమ్ వన్స్ అగైన్ అండి మీ సీట్ ఫ్రెండ్. ఇప్పుడు దాకా నా ఇంప్రెషన్ వేరేగా ఉండింది, నాకు మంచి క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీ మమ్మీ గురించి. మమ్మీ అంటావా అమ్మ అంటావా ఏమంటావు? అమ్మ. అమ్మ అమ్మ మంచి పదం. అంటే నాకు ఇచ్చిన బిల్డప్ నేను వింటే అమ్మ చాలా స్ట్రిక్ట్, చాలా కష్టంగా పెరిగి ఉంటుంది ఈ పిల్ల అనే ఫీలింగ్ లో ఉన్నా ఇప్పుడు దాకా. ఈ 5 minutes లో నేను చూసిన ప్రేమను చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యు. స్వర్ణలత గారు, నాకు ఒక డౌట్ అండి. మీ ఫ్యామిలీ అంతా బాగుంది, నాకు అంతా నచ్చింది. అక్కడ ఏదో ఇంట్లో ఏదో ఒంగోబెట్టి అని ఒకటి విన్నాను, ఇక్కడ సినిమాల్లో కుర్చీ మడత పెట్టి అంటుంది. ఏంటండి అసలు ఈ గొడవలు ఏంటి, మాటలేంటి? చెప్పమ్మా, దెబ్బలు పడితే నువ్వు ఇంట్లో అంటే మేము పుష్ప సినిమాలో దెబ్బలు పడితే లిరిక్స్ పెట్టామని చెప్పు. అదే కదా అడిగేది. అది దట్ ఇస్ ద స్పిరిట్. మీరు హీరోయిన్ అవ్వాలనుకుని మీ అమ్మాయిని హీరోయిన్ చేశారా? అది చెప్పండి. అన్నిటికంటే ముందు నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. ఎందుకండి నా భార్య అమ్మేసింది నా ₹1 కాదండి, అమ్మితే కొనుక్కుంటే బాగుండేదని. మంచి అందగా ఇప్పుడు మన బ్రదర్ అండ్ సిస్టర్ అయ్యేటట్టు మన పరిస్థితి ఏంటి? మనం ఏంటంటో చెప్తున్నారా అని కొనేసుకుంటారంట నన్ను. మామూలుగా ఏమంటారంటే అందమైన అమ్మాయికి అమ్మాయి అయితే ఊరికి అత్త అని, అందమైన అమ్మ కూతురు అయితే ఊరికి అసలు సెక్యూరిటీ గార్డ్ టైప్స్ ఉండాలి. అబ్బా
మాటలేమో మా ఊరాడిలాగా ఉన్నారు. ఎక్కడండి? ఏ ఊరండి మీది? ఒంగోలు అండి. ఒంగోలు. ఓకే. అంటే నాన్నగారు అమ్మగారు అందరూ ఒంగోలులో ఉంటారు. ఒంగోలు నుంచి అన్నమాట. సేమ్ వాటర్ సేమ్ బ్లడ్. అదే కదా. ఓకే. ఓకే. అందుకనే ముందే చెప్పేశాను నేను మీకు. ఓకే. మా అమ్మకి మీరంటే బాగా ఇష్టం అండి. ఆ? మా అమ్మకి మీరంటే నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు దానికి? అమ్మ నువ్వు చెప్పమ్మా, ఒకే కలర్ ఎలా? అనుకోకుండా కోయిన్సైడ్ అయింది. ఒకే కలర్ వేసుకోవడం అసలు ఆ, ఆలోచించలా. అవును. ఓకే అండి, నేను సరే పక్క సెట్కి వెళ్ళిపోయి ఉంటాను. నన్ను పొమ్మంటున్నావా? లేదండి, నేను వెళ్ళిపోతాను అంటారు ఇక్కడ. కాదు ఒంగోబెట్టి అలా అంటే చిన్నప్పుడు మమ్మీ, మరి అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి. అంటే మామూలుగా కొడతాం కదండి, కొట్టినప్పుడు ఎలాగో ఒంగుంటుంది కదా. అమ్మ తమరు కొట్టేది కొట్టదు కానీ మొట్టడం అంటారు కదండి, ఇట్లా ఇట్లా. ఇది ముద్ర అమ్మో, అంతే. ముద్ర ఇలా, అండి. ముద్ర ఇలా పెట్టి తలకాయ కింద ఉండి, ఎందుకంటే మళ్ళీ చేతికంటే ఎర్రగా అయ్యో. అయిపోతుంది, దీప అయితే గట్టిగా ఉంటుందని దుబ్బుకు దుబ్బుకు దుబ్బుకు. ఏమండి అన్యాయం కదండి అలా కొట్టం పిల్లల్ని. అంటే కొంచెం భయపెట్టమండి, మరి దెబ్బలు సురుకు తరిగేదాకా చేయను కానండి, కొంచెం మామూలుగా కొట్టేదాన్ని. కానీ ఈవిడ ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, ఈ విషయం చెప్పాలంటే బాచ్యం పట్టేసుకొని చెప్పాల్సిన విషయం అనేది. అయిపోయి. సో అమ్మకి ఏంటంటే విపరీతమైన కోపం. సో హర్ కాన్సెప్ట్ ఇస్ వెరీ కరెక్ట్. ఐ విల్ ఆల్సో, అంటే రేపు నా పిల్లలతో కూడా నేను కూడా ఇలాగే ఉంటాను. ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ స్పాయిల్ ద చైల్డ్. సో అమ్మకి ఏంటంటే డిసిప్లిన్. నేను కావాలన్నీ సరే డుమ్మా కొడదాం స్కూలు అలాంటివన్నీ ట్రై చేసినప్పుడు షీ యూస్ టు గెట్ యాంగ్రీ. అండ్ అమ్మ ఏంటంటే ఒకవేళ నేనేమైనా తప్పు చేస్తే కొట్టిన తర్వాత అమ్మ ఏడ్చేది. నేను అమ్మ నువ్వు కొట్టు, నేను ఏడు, దీనికి ఒక డిగ్నిటీ ఉంది. నువ్వు కొట్టి నువ్వే ఏడ్చి మళ్ళీ నేను ఏడుస్తున్నాను మళ్ళీ నువ్వు కొడితే ఏంటమ్మా అర్థం కాదు. అమ్మో, ఏడుస్తావే నువ్వు కొట్టిన తర్వాత ఏడక నవ్వాలి అమ్మ.